ఈరోజు దురదృష్టకరం ఏంటంటే బీసీల అభివృద్ధి గురించి రిజర్వేషన్ల గురించి బీసీ ఉద్యమాలు కూడా ఒక నియంత కుటుంబం నుండి వచ్చిన ఒక నాయకురాలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరము. ఇది నిజంగా బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది. బీసీ ఉద్యమాన్ని కూడా వీళ్ళు రాజకీయ అంశంగా ఏ విధంగా అయితే మీరు చెప్పిన కల్వకుంట్ల కవిత గారు తన మీదున్న అవినీతి ఆరోపణలను అదేవిధంగా అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ముందు పెట్టి దీని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీల పైన కల్వకుంట్ల కవిత గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఏమాత్రం ప్రేమ లేదనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, బీసీ వర్గాలకు తెలుసు. నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉంటే బీసీలను అభివృద్ధి చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు బీసీల కోసం ఏం చేశారు, బీసీల రిజర్వేషన్ల కోసం ఏం పోరాడారు, మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసము మీ వ్యక్తిగత లబ్ధి కోసము బీసీ వాదాన్ని ముందుకు పెట్టి ఈరోజు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ఈ విషయాన్ని ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించాలి, బీసీ నాయకులు బీసీ సంఘాలు గమనించాలి. ఇలాంటి కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.